అసలు అంటే మీకు అల్లు అర్జున్ గారికి ఎలాంటి బాండ్ సెట్ అయిందంటే, ఆయన అయ్యో! ఎప్పుడు మీ పేరు మర్చిపోరు. స్టేజ్ ఎక్కారంటే కొరియోగ్రాఫర్స్‌లో పక్కగా పోలాకి విజయ్ మాస్టర్ కూడా చాలా మంచి కొరియోగ్రఫీ చేశారనే యాహ్! స్టేజ్ దిగుతారు. మొన్న అదే దాకా అలా ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సార్ నా గురించి చెప్పినప్పుడు కూడా ఐయామ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే అందరు మాస్టర్స్‌తో పాటు నా పేరు గూడా చెప్పడం. మాస్టర్ ఇప్పుడు మీ మీద అల్లు అర్జున్ గారికి చాలా ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది మాస్టర్. అయ్యో! ఒక పీక్స్‌లో ఉందని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇస్తున్న వర్క్ బట్టి, మీరు తిరిగిస్తున్న ఆయనకి వర్క్ బట్టి, మేము స్క్రీన్ మీద చూస్తుంటే ఆ అప్లాస్ ఒక రేంజ్‌లో వస్తుంది కాబట్టి. బట్ అల్లు అర్జున్ గారితో ఎలాంటి డిస్కషన్ అవుతుంటుంది ఎప్పుడైనా కూర్చున్నప్పుడు? ఇప్పటి వరకైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత కలవలేదు. డెఫినెట్‌గా కలిస్తే మాత్రం ఫస్ట్ సార్‌కి బిగ్, 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 బిగ్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. అస్సల అంటే ఆయన యాక్టింగ్ చూసి అంటే అదే అంటున్నా. ఆయన డెడికేషను ఆయన అంత డెడికేషన్‌గా చేయడం వల్లే ఈరోజు ఆయన అంత హార్డ్ వర్క్ చేయడం వల్లే ఈరోజు ఇంత అప్లాయిస్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు అవ్వని పెద్ద పెద్ద వారందరూ అప్రిషియేట్ చేస్తున్నారంటే ఆయన హార్డ్ వర్క్. అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మీకేమైనా సజెషన్స్ ఇస్తుంటారా మాస్టర్? ఈ కొరియోగ్రఫీ ఇలా చేశారు కదా! దీన్ని ఇంకేమైనా టర్న్ చేయొచ్చా? ఎందుకంటే ఆయనలో కూడా ఒక మంచి డాన్సర్ ఉంటారు. అయ్యో! ఆయన సజెషన్స్ చాలా బాగుంటాయి. ఆయన సజెషన్స్ చాలా ఇస్తారు. చాలా అంటే ఈవెన్ క్యారెక్టరేషన్ కూడా ఏంటంటే మనమే క్యారెక్టరేషన్ ఎందుకంటే ఆయన త్రూఅవుట్ సినిమా మొత్తం ఆయన ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. ఈవెన్ మనం బై మిస్టేక్‌లో ఎక్కడైనా కొంచెం రాంగ్‌గా ఎళ్తున్నా కూడా మాస్టర్ ఇది ఇలా కాదు క్యారెక్టర్ ఇలా ఇలా ఉండాలి మాస్టర్ అని చెప్తారు ఆయన. యాహ్! ఆయన సూపర్ అసలు.